ఫ్రెండ్స్, ఒక మంచి చక్కనైన ఫ్యామిలీ అయితే ఉంది. వాళ్ళు మరీ అంత పేదవాళ్ళు కాదు, అలాగని మరీ అంత ధనవంతులు అయితే కాదు. మధ్య రకంగా ఉన్నంతలో చక్కగా ఆనందంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే ఉండేవాళ్ళు. ఇద్దరు చక్కగా స్కూల్ కి వెళ్ళి చక్కగా బాగా చదువుకొని బాగా ఆటపాటలతోని ఆరోగ్యంగా చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. ఉన్నట్టుండి ఆ అమ్మాయికి పెరాలసిస్ అయితే వచ్చింది. చిన్నప్పటి నుంచే ఆ అమ్మాయి ఆడుకునేటప్పుడే ఈ కొంచెం లేపలేకపోవడము లేదా కాళ్ళు కొంచెం నడవలేకపోవడం లాంటివి చేస్తున్నాయి. కానీ వీళ్ళకి తెలిసేది కాదు, ఇది పక్షవాతం లాగా చూపిస్తుందని. వీళ్ళకు ఆ సిమ్టమ్స్ అనేది వాళ్ళు చూసేవాళ్ళు కాదు, లేదు. అది ఆ విధంగానే ప్రెషర్ పెట్టి ఆ అమ్మాయి నడుస్తూ అలాగే స్కూల్ కి వెళ్ళేది. చేతి అలాగే ఏదైతే చెయ్యి లేపలేకపోతుందో అలా దాని మీద ఒత్తిడి అయితే పెట్టి అలా సాగుతూ ఉండేది. ఒకరోజు సడన్ గా ఆడుకునేటప్పుడు కుప్ప కూలిపోయింది అనమాట ఆ అమ్మాయి. సో ఆ రోజు ఇంకా వాళ్ళైతే హాస్పిటల్కి అయితే వెంటనే తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఆ అమ్మాయికి డాక్టర్స్ అయితే చెప్పారనమాట, ఇలా పక్షపాతం అయితే వచ్చింది చేతికి కాలుకు అని చెప్పేసి. అర్థం కాక వాళ్ళ అమ్మాయిని తీసుకొని ఇంకా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ అవన్నీ అయితే వాడుతూ వచ్చారు. సో కొద్ది రోజులకు పర్వాలేదు, వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ లోనే వాళ్ళు చూసారు కాబట్టి సో పర్వాలేదు, కొంచెం అయితే సెట్ అయ్యినట్లు అనిపించింది అనమాట. కొంచెం మెడిసిన్స్ కేరింగ్ అవన్నీ కూడా బాగా చేసి సో అమ్మాయిని అయితే కొంచెం వరకు అయితే రికవర్ అయితే చేయగలిగారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అమ్మాయికి అయితే మరీ అయితే తిరగబడింది. సో ఇంకా ఇలా కాదు, హాస్పిటల్ కి వద్దు అని చెప్పేసి ఆయుర్వేదిక్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళారు. సో ఇంకా వాళ్ళు ఆయిల్ మసాజ్ చేసేటివి, సో ఇలాంటివి కొన్ని ఆయుర్వేదిక్ సంబంధించిన మెడిసిన్స్ అయితే ఇచ్చారనమాట. ఆ అమ్మాయికి అదే విధంగానే అన్ని కూడా రాస్తూ ఉండేవాళ్ళు. ఇంకా అక్కడి నుంచి ఆ అమ్మాయికి మరీ ఇంకా పూర్తిగా మంచంలోనే ఉండిపోయేంత స్థితికి అయితే వచ్చిందనమాట. సో అలా చాలా ఇయర్స్ అయితే పట్టింది. ఆ అమ్మాయి ఆ విధంగా అదే జబ్బుతోనే పెరిగి పెద్దగా అయిపోయింది అనమాట. ఇంకా అమ్మాయి మంచంలోనే ఉండేది, మెడిసిన్స్ తీసుకుంటూ. సో ఆయుర్వేదిక్ మెడిసిన్స్, నార్మల్ డాక్టర్ మెడిసిన్స్ అన్ని చోట్ల కూడా ఎన్నో చోట్లకైతే వెళ్ళారు. ఎంతకు వెళ్ళినా ఎంత చేసినా కూడా అమ్మాయికి అయితే అస్సలకైతే క్యూర్ అయితే అవ్వలేకపోయింది. సో వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంకా చాలా, తల్లిదండ్రులు అయితే చాలా బాధపడ్డారు. అంతలో నేను ఎంతవరకు చూపించగలుగుతాను అన్ని చూస్తున్నాను, నేను సంపాదించిన సంపాదన అంతా కూడా నా కూతురు పైనే పెడుతున్నాను, అయినా నా కూతురికి నయం అవ్వట్లేదని ఆ తండ్రి అయితే చాలా బాధపడేవాడు. ఇంకా ఆ తండ్రి బాగా కష్టపడి ఆస్తిని అయితే పెంచుకోగలిగాడు, కానీ కూతురు ఆరోగ్యాన్ని మాత్రం నయం చేసుకోలేకపోయాడు. ఇంకా ఎవరో మారుమూలన ఒకరు ఎవరో చెప్పారనమాట, సో ఇక్కడ వెళ్ళండి ఖచ్చితంగా అయితే నయం అవుతుంది అని చెప్పేసి ఆ ప్లేస్ కి అయితే వాళ్ళు వెళ్ళారు తీసుకొని. అక్కడ రెగ్యులర్ గా వాళ్ళకి వాళ్ళ పని అంతా కూడా పక్కన పెట్టి, వాళ్ళ బిజీ అంతా కూడా పక్కన పెట్టి, బిజీ టైం అంతా కూడా పక్కన పెట్టి ఆ అమ్మాయి కోసమే కేటాయించి అంత సమయం అంతా పెట్టి వాళ్ళు ఎన్ని రోజులు చెప్తే, ఎన్నిసార్లు వాళ్ళు చెప్తే ట్రీట్మెంట్ కి రావాలి అని, సో వాళ్ళు అన్ని సార్లు అయితే అమ్మాయిని తీసుకొని అయితే వెళ్ళారు. అక్కడ వాళ్ళు చూపించిన కేరింగ్ కానీ, అక్కడ వాళ్ళు చేసిన వైద్యం కానీ అన్ని కూడా మెల్లిమెల్లిగా రికవర్ అయితే వచ్చింది. సో ఇది ఆల్రెడీ ఒకసారి డాక్టర్స్ దగ్గర చూపించి ఫస్ట్ లో మళ్ళీ క్యూర్ అయిపోయి మళ్ళీ వచ్చింది కదా, సో ఇదే విధంగానే మళ్ళీ వస్తుందేమో అని చాలా అయితే భయపడ్డారనమాట. దానికైతే ఆ అమ్మాయి నడవగలుగుతుంది, అలాగే చెయ్యి కూడా కాస్త పని అయితే చేస్తుంది అనమాట. చెయ్యి కూడా పనిచేస్తుంది. ఇంక ఇవన్నీ కూడా వాళ్ళు ఇంకా అలాగే రెగ్యులర్ గాను వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క ట్రీట్మెంట్ లోని భాగంగా ఏవైతే చెప్పారో, ఏవైతే మందులు ఇచ్చారో, ఏవైతే ఆ క్రీమ్స్ ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళు వాడుతూ వచ్చేవాళ్ళు. క్రమంగా ఆ అమ్మాయి కూడా మంచిగా రికవర్ అయ్యింది ఫైనల్ గా. తర్వాత ఇంకా వీళ్ళు ఇప్పుడు అమ్మాయి బానే ఉంది కదా, ఇంకా అమ్మాయికి పెళ్లి చేద్దామని చెప్పేసి అనుకున్నారు. తల్లిదండ్రులు కదా, ఎంతైనా సరే ఆడపిల్లకి పెళ్లి చేస్తే వాళ్ళు నా బాధ్యత తీరుతుంది అనేసి అనుకుంటారు కదా. నేనుండగా నా బిడ్డకి ఒక కుటుంబాన్ని ఇచ్చి వెళ్ళాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు కదా. అదే విధంగానే ఆ అమ్మాయి కూడా పెళ్లి చేయాలని చాలా ఆశపడ్డారు. తెలిసిన వాళ్ళు ఎవరికో ఎక్కడికో పంపించడం ఎందుకు, తెలిసిన వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, మనం చూస్తున్న వాళ్ళు, మన బంధువులు, ఇలాంటి వాళ్ళందరినీ అడిగి చూసారనమాట. కానీ వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది కదా, ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా పక్షవాతంతో ఇలా ఫైట్ చేస్తూ వచ్చిందని చెప్పేసి. ఇంక అందరూ కూడా రిజెక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు బానే ఉంది కదా అని అంటే
ఇప్పుడు బానే ఉంది, తర్వాత మళ్ళీ రివర్స్ అవ్వదని, సో మేము అలా ఇలా తీసుకోగలుగుతాము, మీరే ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి రివర్స్ లో వాళ్ళ పేరెంట్స్ ని అని చాలా వాళ్ళ మాటలతోని బాధ పెట్టేవాళ్ళు. ఇలా కాదు అని చెప్పేసి ఆ అమ్మాయి పక్షపాతంలో ఉన్నా కూడా అమ్మాయి మాత్రం చదువు నెగ్లెక్ట్ చేయలేదన్నమాట. సో చదువుకుంటూనే అమ్మాయి ఎదుగుతూ వచ్చింది. సో ఇంకా అమ్మాయి ఏం చేసింది, నేనైతే ఇంకా హైయర్ స్టడీస్ అయితే చదువుతాను, నేను ఎక్కడైతే నేను స్టాప్ చేస్తానో మళ్ళీ అక్కడే మొదలు పెడతానని చెప్పేసి ఆ అమ్మాయి ఇంకా చదువుకోవడం అనేది కాన్సన్ట్రేషన్ అయితే చేసింది. బాగా చదువుకుంది. తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడి ఒక మంచి ఉద్యోగం అయితే సాధించింది. ఇలా పెరుగుతూ ఏజ్ పెరిగే కొద్దీ ఆ అమ్మాయి కూడా బాగా చక్కగా అభివృద్ధి అయితే అయ్యింది. తర్వాత ఇంకా అమ్మాయికి పెళ్లి చేసుకొని అంటుంది కదా అని చెప్పేసి తన కొడుకుకైతే వాళ్ళు పెళ్లి చేశారు. చక్కగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి ఉద్యోగం పరంగా వేరే దేశాలకు వెళ్ళేది. అలా జరుగుతూ ఉండగా ఫైనల్ గా ఆ అమ్మాయికి ఒక తెలిసిన వాళ్ళ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా ఒక మ్యాచ్ అయితే వచ్చింది, ఒక పెళ్లి సంబంధం అయితే వచ్చింది. ఆ అమ్మాయిని అన్ని తెలిసి కూడా చేసుకుంటాననేసి ఒప్పుకున్నారు. సో ఆ అమ్మాయి అయితే ఏ విషయం అయితే దాచిపెట్టలేదు, కానీ అన్ని కూడా తెలిసి పర్వాలేదు, ఇప్పుడు మీరు బాగానే రికవర్ అయ్యారు కదా, ఇప్పుడు మీకు ఇన్ని ఇయర్స్ నుంచి కూడా దాదాపుగా ఆ అమ్మాయి ఇంకా మళ్ళీ చదివి ఉద్యోగం చేసేసి ఇంకా ఒక 10 years అయితే పట్టింది. ఈ 10 సంవత్సరాల్లో మళ్ళీ ఎప్పుడు కూడా ఆ అమ్మాయికి అలాంటి సిమ్టమ్స్ అయితే ఎప్పుడు రాలేదు, పక్షవాతం అనే సూచనలు అయితే ఎప్పుడు రాలేదన్నమాట. సో అమ్మాయి అంత కేరింగ్ గా హెల్త్ పరంగా కానీ స్టడీస్ పరంగా కానీ అంత బాగా డెవలప్ చేసుకుంటూ వచ్చింది. ఇంకా అవన్నీ విషయం కూడా ఆ అబ్బాయికి గ్రహించి అవన్నీ కూడా తెలుసుకొని తను ఒప్పుకున్నారనమాట. సరే అబ్బాయి ఒప్పుకున్నారు కదా అని చెప్పేసి ప్రేమ దోమ అని టైం వేస్ట్ ఏం చేయకుండా తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పింది. ఆ అబ్బాయి కూడా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ తోటి నాకు అమ్మాయి గురించి మొత్తం అంతా తెలుసు, నేను చేసుకోవడానికి నాకు సిద్ధమే, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి మంచిగా అయితే చెప్పారు. సో వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. నా కూతురికి మంచి సంబంధం అయితే వచ్చింది, అన్ని తెలిసిన వాళ్ళే చేసుకుంటున్నారు, ఇంకా ఎవరు కూడా అవమానించరని ఆశపడ్డారు. సో అదే విధంగానే పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసే క్రమంలో ఎవరైతే ఆ అమ్మాయికి మొదట్లో పెళ్లి చేయాలని అనుకున్నారో అప్పుడు చాలా మంది వద్దు అని నెగటివ్ గా చెప్పారు కదా. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ మొదలు పెట్టారు, ఏమో సరిగ్గా ఉండదు, పక్షవాతం వస్తూ పోతూ ఉంటుంది, ఇలాంటి అమ్మాయిని ఎలా చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆ అమ్మాయి తల్లిదండ్రులతోనే డైరెక్ట్ గా అనేవాళ్ళు అన్నమాట, మొహం మీదనే అడిగేవాళ్ళు. అప్పుడు వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు, మీరు చేసుకోలేదు, వేరే వాళ్ళు అన్ని తెలిసి చేసుకుంటా అన్నా కూడా మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారని కూడా వాళ్ళు ఎన్నో విధాలుగా అన్నారు కూడా. అయినా కూడా అనట్లేదు. ఆ అబ్బాయితో కూడా చెప్పాలని ట్రై చేశారు, కానీ కుదరలేదు. దానికైతే ఆ అమ్మాయికి పెళ్లి అయితే జరిగిపోయింది. భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా అయితే ఉన్నారు. చక్కగా బిడ్డకి పెళ్లి చేసి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా అత్తవారింటికి అమ్మాయిని అయితే పంపించారు, ఎంతో సంతోషంగా పంపించారు. కానీ ఇప్పటికీ బంధువులందరూ కూడా ఒక బంధువులు అంటుంటారు కదా, పెద్దవాళ్ళు సామెత చెప్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి నచ్చలేదు. పక్షవాతం ఉన్న అమ్మాయిని ఎలా చేసుకున్నారు, ఏం చూసి చేసుకున్నారు అని చాలా ఆరాలు తీశారు. అమ్మాయి కాపురాన్ని కానీ అమ్మాయితో భర్తతో మాట్లాడాలని కానీ ఎన్నో రకాలుగా కాపురాన్ని నాశనం చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. కానీ అవి ఏమి పట్టించుకోకుండా ఆ అబ్బాయి నేను తెలిసి అన్ని చేసుకున్నానని చెప్పేసి వాళ్ళకు కూడా సమాధానం అయితే చెప్తూ వచ్చేవాడు అనమాట. సో ఇలాగైతే జరిగింది. ఇదైతే ఒక ఊరిలోనే ఒక సంఘటన అయితే ఈ విధంగా అయితే జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అది ఎవరైనా కావచ్చు, అర్థం చేసుకోకపోగా ఇంకా వాళ్ళు మంచిగా పోతూ ఉంటే వాళ్ళ దారిని కూడా అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వము. ఇలాంటి ఆలోచనతో మీరు ఎన్ని ఏళ్లు మీరు బతికినా కూడా అది వ్యర్థమే అవుతుందని ఒక్కసారి గ్రహించుకోండి. పోనీలే, పక్షవాతంతో ఉన్న అమ్మాయిని కూడా చేసుకోవడానికి ఒకరు వచ్చారు, ఆ అమ్మాయి కూడా ఒక జీవితం ఉంది, ఉండిపోకుండా ఒక జీవితం ఉంది, ఒక కుటుంబం ఉంది తన వెనక అని చెప్పేసి అనుకోకుండా ఇంకా అసూయపడే మనుషులైతే ఉన్నారు చుట్టూ. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే మానవత్వం ఎక్కడుంది, బంధుత్వం ఎక్కడుంది అని అనిపిస్తుంది. అయినా వాళ్ళే కాకుల్లాగా పొడుచుకొని తింటూ ఉంటే, ముక్కు మొహం తెలియని వాళ్ళు వాళ్ళ కూతురికి ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి కుటుంబాన్ని అయితే ఇచ్చారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందో కామెంట్ అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.